నమస్తే. వెల్కమ్ టు విఎన్‌బీసీ. నేను మీ పరంజీ. మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి విషయాలు సనాతన ధర్మం అనే ఒక పాయింట్ మీద బేస్ అయ్యి మనం ఎన్నో విషయాల్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎన్నో విషయాల్ని వివరించుకుంటూ ఉన్నాం. మరి ఈ వీడియోలో సనాతన ధర్మాన్ని ఆచరించిన వ్యక్తుల యొక్క మనస్తత్వాలు, ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాల గురించి మనం తెలుసుకుందాం. సరే, నౌఎడేస్ ఈ రోజుల్లో మనం గమనిస్తే విజయ పరంపర కొనసాగిస్తున్నటువంటి విజయ పరంపర. విజయ పరంపర అంటే డబ్బు సంపాదించడం మాత్రమే అనుకుంటారేమోనండి మీరు. కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే అని మీరు అనుకున్నట్లయితే పరమహంస యోగానంద గారు, స్వామి వివేకానందులు వారు, ఇలా చరిత్రలో ఎంతోమంది మహాపురుషులు ఉన్నారు. వారెవరు కూడా డబ్బు మీద దృష్టి పెట్టలేదండి. వారు ఉన్న కాలంలో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎన్నో పడుండొచ్చు. కానీ వారు సంప్రాప్తించుకున్నటువంటి, వారు ఆచరించినటువంటి ఈ సనాతన ధర్మపు ఆచారాల వల్ల, ఆచారం అంటే ఇక్కడ ఆచారాలు రాసుకున్నారు, రాసిన ఆచారాలు చదవడం కాదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎలా అయిపోయిందంటే, మన మనుషుల మానసిక స్థితి ఎలా అయిపోయింది అంటే, ఒక మనిషి ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఈ మాటలో దొరుకుతాడా, దీనికి సంబంధించి ఒక కామెంట్ పెడదాం, లేదా దీన్ని వేరేలా వక్రీకరించే విధంగా చిత్రీకరిద్దాం అనే విధంగా అలవాటు పడిపోయింది. నిజానికి ఏమిటి అంటే వారెవ్వరూ కూడా ఆర్థిక విషయాలపై ఏనాడు దృష్టి పెట్టలేదు. మానసిక మనస్సు మానసిక మరియు ఆత్మ అంటే ఏదో ఒక శక్తి మన శరీరంలో ప్రవహిస్తూ ఉందని గతంలో మనం మాట్లాడుకున్నాం కదా. అదే సత్యం, అదే నిజం కదండి. ఆ ప్రవహిస్తున్నటువంటి శక్తి దానిని కంటితో చూడలేము, చెవితో వినలేము, ఎలానూ మనకు దొరకదు. అదే ప్రాణం. ఆ ప్రాణమే దైవత్వం. ఆ దైవత్వాన్ని ఎలా దర్శించాలి అని దర్శించారండి వీళ్ళంతా. ఈ క్రమంలో ఏం జరిగింది అంటే ఆనందభరితమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు. మరి ఇప్పుడు మనం యూజువల్గా తీసుకుంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి ఎవరిని పలకరించినా ఎలా ఉన్నావు అంటే బాగున్నాను, పైకి మాత్రమే బాగున్నాను అంటున్నారు. కానీ తర్వాత వాళ్ళు కష్టాలు చెప్పడం మొదలు పెడతారు. మరి మొదటిగా మనం పలకరించినప్పుడు ఎలా ఉన్నారు, బాగున్నారా అని మనం అడిగినప్పుడు బాగానే ఉన్నామండి, కానీ మా ఇంట్లో ఈ సమస్య అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా, బాగానే ఉన్నామండి, కానీ ఆర్థిక ఇబ్బందులండి. ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా, బాగానే ఉన్నామండి, కానీ ఫలానా ఇదండి. అంటే ఎలా అయిపోయిందంటే ప్రస్తుతం సమాజం తీరు ఒక శాంతి లేని జీవితం. మనసుకు శాంతి లేదు. మీ మనసుకే శాంతి లేదంటే ఇంకా ఆత్మకి శాంతి ఏముంటుందండి? దెర్ ఇస్ ఎ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సోల్ అండ్ మైండ్. మనసు అంటే, ఆత్మ అంటే చాలా తేడా ఉందండి. వీళ్ళు మన హిందువుల్ని అగౌరవపరుస్తున్నారు, వీళ్ళని ఏదైనా చేయాలి, వీళ్ళు హిందువుల మీద ఏ విధమైనటువంటి ఇది చేస్తున్నారు అనే మాట విన్నప్పుడు వచ్చే ఉద్రేకం, మా దేవుడే నిజమైన దేవుడు, మీకు తెలియదేమో, మీరు చరిత్ర చూసుకోండి, ఎక్కడ చూసినా మా దేవుడి గురించే సాక్ష్యాలు కనిపిస్తున్నాయి అనే వీడియోలో ఉన్నప్పుడు ఉన్న ఎమోషన్ అసలు నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోయి మనసుకు ఆత్మకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కూడా తెలియకుండా బ్రతికేస్తున్న మీకు అర్థం కావడం లేదు. ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, తర్వాత మతాల గురించి, కులాల గురించి ఆలోచిద్దాం. మన సనాతన ధర్మం భూ ప్రపంచమంతా భారతదేశమే, అఖండ భారతదేశం ఆచరించినటువంటి సనాతన ధర్మపు తత్వం మనం అర్థం చేసుకుంటే ప్రప్రథమంగా మనకు కావాల్సింది మానసిక ఉల్లాసం, మానసిక ఉల్లాసం, ఆత్మశాంతి. చెప్పండి, ఈ వీడియో చూస్తూ నా మాటలు వింటున్న మీ అందరినీ నేను అడుగుతున్నాను, మనశ్శాంతిగా, ఆత్మతృప్తిగా మీరున్నారా? ఆలోచించుకోండి మీరే. మానసిక శాంతి లేదు,
అసలు మనసునే మీరు దాటలేదు. ఇంకా ఆత్మ దగ్గరికి ఎక్కడికండి ప్రయాణం చేస్తారు? మీకు మనశ్శాంతి కావాలంటే గుడికి పరిగెడతారు. చర్చికి పరిగెడుతున్నారు, మసీదుకి పరిగెడుతున్నారు. మరేదో ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి పరిగెడుతున్నారు. అక్కడికి వెళ్ళి హమ్మయ్య! నాకు దేవుడు కనికరించాడు, నాకు మనశ్శాంతి దొరికింది అని ఒక ఆలోచనతో మనశ్శాంతి ఉంది అనే భ్రమలో మీరు బ్రతుకుతున్నారు. నిజానికి మనం చరిత్ర గమనించినట్లయితే మన సనాతన ధర్మ సిద్ధాంతాన్ని సరిగ్గా డీకోడ్ చేసినట్లయితే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చరిత్రలో ఎంతోమంది మహాపురుషులు, పరమహంస లాంటి వారు, వివేకానందుల వారి వంటి వారు, ఇంకెంతోమంది మహాపురుషులు సైతం వారందరూ ఆచరించినది కేవలం మనలో ఉన్నటువంటి మైండ్ అంటే మనస్సు, సోల్ అంటే ఆత్మ, మైండ్ అంటే చూడగానే వచ్చేటటువంటి ఒక ఆలోచన, దట్ ఈస్ కాల్డ్ మైండ్ ఎనర్జీ. మైండ్ అంటే మనస్సు. ఇది దాటి ఉన్నతమైన స్థితిలో ఆనందంతో ఉప్పొంగుతున్నప్పుడు పరవశ్యం చెందుతూ ఉంటుంది. అది మైండ్ కాదండి, ఆత్మ. మీలో ఉన్నటువంటి ఒక శక్తి, మీలో ఉన్నటువంటి దైవతత్వం, అదే ఆత్మతత్వం. మీరు ఏ పేరుతోనైనా పిలవండి. ఆ తత్వం పులకరించినప్పుడు, అంటే ఈ మానసిక స్థితిని మీరు దాటినప్పుడు, మనస్సు ద్వారా ఏర్పడినటువంటి ప్రోగ్రామ్, అంటే చూసింది విన్నది విన్నది చూసింది విన్నది చూసింది చూసింది విన్నది, దాని ద్వారా మీ మైండ్లో, మీ మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన దానిని దాటినప్పుడు ఆత్మ పులకరిస్తుంది. అంటే మీతో మీరుంటారండి అప్పుడు. కానీ ఇప్పుడు మీతో ఎవరున్నారో తెలుసా? మీతో మీ కులం ఉంది, మీతో మీ మతం ఉంది, మీతో మీ స్టేటస్ ఉంది, మీతో మీ రేంజ్ ఉంది, మీతో మీ హోదా ఉంది. మీతో మీరు లేరు. మీతో మీరు ఉంటే మీ మనసు స్వచ్ఛంగా, మీ మైండ్ పొల్యూట్ అవ్వకుండా మనసు స్వచ్ఛంగా, మానసిక శాంతి, ఆత్మ ఉల్లాసం. ఇదండి వివేకానందుల వారు, రామకృష్ణుల వారు, శంకరాచార్యుల వారు, జీసస్, ఇంకా ఎంతోమంది ఆచరించిన నియమాలు ఇవి. ఎవరైనా సరే చరిత్రలో మీరు చూస్తే ఈ మతంతో, ఈ కులంతో మీరు ఉండొద్దని ఒక్కరు చెప్పారా చెప్పండి? వారు చెప్పిన సిద్ధాంతాలని, ఆ శాస్త్రాలనే కదండి మనం ఆచరిస్తున్నాం. సో గమనించండి, మనని మనం కోల్పోయాం. సనాతన ధర్మం మరొక్కసారి మిమ్మల్ని పిలుస్తుంది. మీలో ఉన్నటువంటి మిమ్మలను మేల్కోమని చెబుతుంది. నిజమైనటువంటి మిమ్ములను మీరు ప్రేమించుకోవడం మొదలుపెట్టండి. మరొక వీడియోలో మరొక కంటెంట్తో కలుగుతాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, స్టే ట్యూన్. నమస్తే.